డబ్బు ఉన్నా గానీ, మీరిచ్చే సర్వీసుల కోసం వచ్చిన క్లయింట్స్ బేరాలాడుతున్నారు. సో, ఈ వీడియోలో నేను మీకు డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎందుకు ఈ ఛాలెంజ్ మీకు ఎదురవుతుంది రిపీటెడ్‌గా. ఒకటి గుర్తుపెట్టుకోండి. మీ కస్టమర్స్ బార్గెయిన్ చేస్తున్నారు, బేరాలాడుతున్నారు అంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేక చేస్తున్నారా? లేదా మీరు వాళ్ళకున్న ప్రాబ్లమ్‌కి రైట్ సొల్యూషన్ ఇస్తున్నారు. ఆ సొల్యూషన్ వాళ్ళు రెస్పెక్ట్ చెయ్యటం లేదు కాబట్టి బేరాలాడుతున్నారు. సో, ఇది అథారిటీ ప్రాబ్లమ్, బార్గెనింగ్ ప్రాబ్లమ్ కాదు. ఎస్పెషల్లీ క్లియర్‌గా చెప్పాలంటే సేల్స్ అథారిటీ ప్రాబ్లమ్. సో, ఒక అబ్జర్వేషన్ చెప్తా అర్థం చేసుకోండి. మీరు సేమ్ క్లయింట్ ఒక చోట డబ్బులు బేరాలాడతాడు. సేమ్ క్లయింట్ అంతకంటే ఎక్కువ డబ్బులిచ్చి ప్రొడక్ట్ కొనేటప్పుడు రెండింతలు, మూడింతలు ఎక్కువ డబ్బులు కూడా ఒక్క మాట మాట్లాడకుండా పే చేసొస్తారు. రోడ్డు మీద పాలకూరలు అమ్ముకునే వ్యక్తి దగ్గర ₹20కి 3 కట్టలు ఇస్తున్నామంటే 4 రావా? 5 రావా? అని చెప్పి బేరాలాడిన వ్యక్తి 5 స్టార్ హోటల్‌లో కాఫీ తాగినప్పుడు ₹500 ప్లస్ జీఎస్టీ అంటే పే చేసి బేరర్‌గా ఇంకొక ₹50 ఇచ్చి కూడా వస్తారు. అంటే ఇక్కడ సమస్య డబ్బులు కాదు. సేమ్ పర్సనే. ఇక్కడ సమస్య ఏంటి? అక్కడ ఉన్న ఎంటైర్ ప్రాసెస్‌ని పొజిషన్ చేసిన విధానము. ఆ ప్రాసెస్‌ని పొజిషన్ చేసిన విధానము అనేది చాలా ఇంపార్టెంటు. సో, ఒకవేళ డబ్బులు కాదు సమస్య అనుకున్నప్పుడు, మీకు వాళ్ళకున్న ఆప్షన్స్‌లో మీరిచ్చే సర్వీసు వేరే వాళ్ళు కూడా ఇస్తున్నారు. మిమ్మల్ని కూడా ఒక ఆప్షన్ లాగా ఆలోచిస్తారు. ఓకే. అసలు బార్గెయిన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? మనీ కాదు సమస్య. వాళ్ళకొక క్వెషన్‌కి ఆన్సర్ రాలేదు కాబట్టి బార్గెయిన్ స్టార్ట్ అయింది. ఏంటి ఒక క్వెషన్ ఏం మిగిలింది వాళ్ళ దృష్టిలో? ఏం క్వెషన్ మిగిలింది అంటే, ఈ పర్సన్ దగ్గరే, ఈ బ్రాండ్ దగ్గరే, ఈ కంపెనీ దగ్గరే నా సర్వీస్ ఎందుకు తీసుకోవాలి? వీళ్ళ దగ్గరే ఎందుకు తీసుకోవాలి? అంటే వీళ్ళు మోస్ట్ రిలేటబుల్‌గా, రిసోర్స్‌ఫుల్‌గా, రిలయబుల్‌గా ఉన్నారు అనేది పొజిషన్ చేయటంలో, కన్వర్జేషన్ కంటే ముందు పొజిషన్ చేయటంలో ఫెయిల్ అవ్వటం వల్ల. బార్గెయిన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అసలు? ప్రైస్ గురించి మాట్లాడేటప్పుడు, లేదా మీరు ఫీచర్స్ గురించి చెప్పేటప్పుడు, మేము అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పేటప్పుడు, మీరు మీ ప్రొడక్ట్ గురించి బాగా ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు, బార్గెనింగ్ వాళ్ళ బ్రెయిన్‌లో స్టార్ట్ అయిపోద్ది. వాళ్ళు నోరు ఓపెన్ చేయకముందే స్టార్ట్ అయిపోద్ది. ఎందుకు? మిగతా వాళ్ళలాగానే మీరు కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళలాగానే చెప్తున్నారు కాబట్టి. సో, ఈ బార్గెనింగ్ విషయంలో ఈ డిస్కషన్ జరిగేటప్పుడు కామన్‌గా చేసే మిస్టేక్ ఏంది అంటే, బాగా ఎక్కువగా ఎక్స్‌ప్లెయిన్ చేయటం, డిస్కౌంట్లు ఇవ్వటం. మాకు 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. రిలయబుల్ కస్టమర్ 24/7 కస్టమర్ సపోర్ట్ ఉంటది. మీరెప్పుడు ఫోన్ చేసినా నేను ఎక్కువగా మా మీద మీరు డిపెండ్ అవ్వండి ప్లీజ్ అని చెప్పి మాట్లాడడం. అయినా గానీ మళ్ళీ మాకెంత తగ్గిస్తారో చెప్పండి అని చెప్పి బార్గెయిన్ చేస్తారు. ఈ ప్రాసెస్‌లో వాళ్ళు క్లియర్‌గా సైకలాజికల్‌గా అర్థం చేసుకుంటారు. నాకు పవరుంది. నా అప్రూవల్ కోసం వీళ్ళు వెయిట్ చేస్తున్నారు అని. అంటే మీరే వెయిట్ చేస్తున్నారు వాళ్ళ అప్రూవల్ కోసం. యాక్చువల్‌గా ప్రాబ్లమ్ వాళ్ళకుంది. ప్రొడక్టు సర్వీస్ వాళ్ళకవసరము. కానీ మీరు వాళ్ళ అప్రూవల్ కోసం వెయిట్ చేస్తున్నారు అన్నట్టుగా అయిపోయింది. ఏంది బ్రెయిన్‌లో రకరకాల ఆప్షన్స్‌లో మీరు ఒకళ్ళున్నారు. కాబట్టి మీరే వెయిట్ చేస్తున్నారు వాళ్ళ అప్రూవల్ కోసం. సో, ఇక్కడ ఒక భయంకరమైన ట్రూత్ ఏంటంటే యాక్చువల్‌గా వాళ్ళు మీ యొక్క సర్వీస్‌ని రిజెక్ట్ చేయట్లేదు. మీ పొజిషనింగ్‌ని రిజెక్ట్ చేస్తున్నారు. మీ పొజిషనింగ్‌లో క్లారిటీ కనపడలేదు కాబట్టి వాళ్ళు ఆప్షన్స్‌లో ఒకళ్ళయ్యారు కాబట్టి బార్గెయిన్ చేయటానికి అవకాశం గ్యారంటీగా ఎండ్ ఆఫ్ ది డే ఎనీ పర్సన్ బార్గెనింగే చేస్తారు. దీన్ని ఫిక్స్ చేయాలంటే ఏం చేయాలి? దీన్ని ఫిక్స్ చేయాలంటే సాధారణంగా ఏం చేస్తారు అంటే స్క్రిప్ట్‌లో మంచి స్క్రిప్ట్ ఏముందో దాన్ని ఉపయోగిస్తే ఏమన్నా మారుద్దేమో, లేకపోతే గొప్ప ఫాలో అప్ మెసేజ్‌లు ఏమన్నా పెడితే వాళ్ళు ఆటోమేటిక్‌గా కన్వర్ట్ అయితారేమో. సాధారణంగా ఇవన్నీ రెగ్యులర్ ప్యాటర్న్‌లో ఆలోచించడానికి ట్రై చేస్తారు. ఇవేవి గూడా మీ యొక్క సేల్స్ అథారిటీని ఫిక్స్ చెయ్యవు. కస్టమర్ మీ దగ్గరికి అప్రోచ్ అయ్యే ముందు
కస్టమర్ మీతో మాట్లాడే ముందు, కస్టమర్ కాల్ స్టార్ట్ అయిన ఇనిషియల్ దశలో మీరు ఫ్రేమింగ్ చేసిన విధానము ఏ విధంగా ఉంది, ఓవరాల్ సేల్స్ సిస్టంలో మీరు ఈచ్ ఎలిమెంట్ని ఎలా బిల్డ్ చేశారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. సో ఓవరాల్ సిస్టమ్ని ఫిక్స్ చేస్తే అప్పుడు సెట్ అవుతుంది. దీనికి ఏం చేయాలి? మీకు సేల్స్ అథారిటీ ఉందా? మీ ఇండస్ట్రీలో మిగతా వాళ్ళకంటే బెటర్గా మీరు ఛార్జ్ చేయగలిగే అథారిటీ ఉందా అనేది డయాగ్నోస్ చేయాలి. ఒకవేళ ఇప్పటివరకు నేను మాట్లాడింది మీకు రెజనేట్ అయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీకు లీడ్స్ వస్తున్నాయి, ఆల్రెడీ క్యాష్ ఫ్లో కూడా ఉంది, సేల్స్ కొన్ని అవుతున్నాయి, కానీ కన్సిస్టెంట్గా మీరు అనుకున్న స్థాయిలో అవ్వట్లేదు, మీ మీరు ఇంకా డిజర్వ్డ్ ది బెస్ట్ ప్రొడక్ట్ సర్వీస్ మీరు ఇస్తున్నామని మీకు అనిపిస్తుంది, కానీ ఎక్కడో మిస్ అవుతుంది, అదేంటో అర్థం కావట్లేదు అనే సిచ్యువేషన్లో ఉన్నట్లయితే మీరు ప్రాసెస్ ఓరియంటెడ్గా ఫాలోఅప్, లాంగ్ టర్మ్ ఫాలోఅప్ ప్రాసెస్ని, అంటే లెర్నింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ని కానీ చేసే లక్షణం మీలో ఉన్నట్టయితే ఫస్ట్ స్టెప్గా మీరు సేల్స్ అథారిటీ డయాగ్నోసిస్ చేయించుకోండి. ఈ ప్రాసెస్ ఎలా అనేది కింద లింక్ ఇస్తాను, ఆ లింక్ని ఫాలో అయితే మీరు పెయిడ్ సేల్స్ అథారిటీ డయాగ్నోసిస్ చేయించుకుంటే మనము డీటెయిల్గా డిస్కస్ చేయొచ్చు. ఓకే, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్, హ్యావ్ ఎ గ్రేట్ డే.